హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో మీకు ఏది కావాలో అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మకంతో ఎంత అయితే అడుగుతారో అంతకి పదింతలు మీకు యూనివర్స్ నుంచి మీకు మంచి అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా ఇక్కడ నమ్మకంతో మీరు కావాలనుకున్నవన్నీ కూడా అడగండి. ఇంకా మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదామండి. రీడింగ్లోకి వెళ్ళే ముందు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అన్న కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, రెగ్యులర్గా రీడింగ్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైనా వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి లింక్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి అయితే తీసుకెళ్తుంది. అందులో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో రీడింగ్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా లైవ్ అప్డేట్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తాను. మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చండి. అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్పినప్పుడు కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు యూజ్ ఉంటుంది. సో ఎవరైతే మీరు పేషెన్సీతో ఉండగలమో అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లెఫ్ట్ అవుదాం అనుకునే వాళ్ళు మీరు జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు లెఫ్ట్ అవుతూ ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ మీ యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందిస్తుందండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అందించండి యూనివర్స్. సో మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. సో చూద్దామండి యూనివర్స్ మీకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతుంది, అసలు మీ లైఫ్లో ఏం జరగబోతున్నాయి అనేది యూనివర్స్ ఏం చెప్పబోతుంది. ఆన్ సెట్ వెల్కమ్ అంట, ఏంటి హ్యాపీనెస్కి వెల్కమ్ చెప్పబోతున్నారంట. అంటే చూస్తున్నారా, అది ఇక్కడ ఒక ఆమె కూర్చొని చక్కగా వెల్కమ్ చెప్తుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో వాటికి ఇంకా మీరు స్వాగతం చెప్పబోతున్నారంట. అట్లాంటి సిచ్యువేషన్స్, అట్లాంటి మార్పులు అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి. అది రిలేషన్షిప్ ఇంకేదైనా అయి ఉండొచ్చు అండి. అంటే రిలేషన్షిప్ వైజ్ అయి ఉండొచ్చు, కెరియర్ వైజ్ అయి ఉండొచ్చు. మీరు మీకు ఏది కావాలి అని కోరుకుంటున్నారో, అంటే అందరికీ ఒకటే కాదు కదండి కోరిక. సో డబ్బులు కోరుకునే వాళ్ళు డబ్బులు కోరుకుంటారు, బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు బిజినెస్, అండ్ రిలేషన్షిప్స్ బాగాలేదు, మేము ఎమోషనల్గా వీక్గా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఎమోషనల్ బాండింగ్స్ కోరుకుంటారు. ఎవరికి ఏది నీడ్ ఉందో దాన్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి, మీరు చెప్పుకోండి. యూనివర్స్ తప్పకుండా నెంబర్ ఆఫ్ మెసేజెస్ నాకు వాట్సాప్లో వస్తున్నాయి, చక్కగా మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరిగినాయి అని. ఖచ్చితంగా మీ లైఫ్లో అయితే వండర్స్ చూస్తారండి. యూనివర్స్కి మీరు ఎప్పుడైతే నమ్ముకున్నారో, యూనివర్స్ని ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో, అన్నీ కూడా యూనివర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటున్నారో మీ ప్రతి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి చేంజ్ అయితే చూడగలుగుతారు. అయితే నమ్మకంతో ప్రతిదీ కూడా మీరు ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుంది, ఒక సంతోషకరమైన శుభారంభాన్ని మీరు వెల్కమ్ చేయబోతున్నారంట. అది ఎలా ఉంటుందంటే విక్టరీ అంట. విక్టరీ అంటే విజయంగా ఉంటుంది, విజయాలతో ఉంటుంది. ఇంకా మీ లైఫ్ ముడిపడి విజయాలతో ఉంటుంది. అండ్ ఆ విజయాలు కూడా ఎలా ఉంటాయి, ఒకరోజు వచ్చి 2 రోజులు వెళ్ళిపోయేవి కాదు, స్టేబుల్గా ఉంటాయంట. అంటే అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఏ విషయంలోనైనా కూడా. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు రిలేషన్షిప్లోనే ఏ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వలనో సరిగ్గా లేము, మా బాండింగ్ కరెక్ట్గా లేదు అనుకోవడమో, లేకపోతే మీ పార్ట్నర్, మీ సోల్మేట్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమో, లేకపోతే ఎవరైనా వేరే వ్యక్తులు మీ మధ్య దూరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నా అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఒక హ్యాపీ మూమెంట్స్ని మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు. అంటే మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేవి జరగబోతున్నాయని చెప్తుంది యూనివర్స్. అది కూడా ఎవరికైతే రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం కదా, కెరియర్, బిజినెస్, జాబ్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, వీటిలో అయితే మీకు విజయాలన్నీ మీ సొంతం అవ్వబోతున్నాయంట. అండ్ ఎలా ఉంటుందంటే స్టేబుల్గా ఉండడం, అంటే డబ్బు ఏదైతే కోరుకుంటున్నారో అది రావడం, ఏదైతే మీరు మంచిగా మీ జాబ్ని, స్టేబుల్ జాబ్ని కోరుకుంటున్నారో అట్లాంటి జాబ్ని మీరు పొందడం, మీరు చక్కగా సంపాదించుకోవడం, అండ్ ఎర్నింగ్స్ ఎక్కువగా ఉండడం, అండ్
ఎలా ప్రాఫిట్స్ రావడం అండ్ బిజినెస్లో మంచిగా మీరు ముందుకెళ్ళి బిజినెస్ని సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయడం, ఎర్నింగ్స్ బాగా పెంచుకోవడం, ఇట్లా అనమాట. అన్నీ కూడా మీకు కోరుకున్న విజయాలు అయితే మీ ముందుకు వస్తున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య జరుగుతాయి. సో మీరు వాటన్నిటికీ కూడా రెడీగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. అయితే ఇట్లా జరిగే సమ్ సిచ్యువేషన్స్లో మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ ఎవరితోనైనా, అంటే ఇన్ కేస్ మీతో బాగా ఉండి ఉండొచ్చు, బట్ ఈ టైంలో వాళ్ళతో మీకు కొంత డిస్టర్బెన్స్ మోడ్, అంటే డిస్టర్బ్ అవ్వడం, అంటే ఏదైనా క్లాష్ రావడం కానీ, లేదా మీరు ఏదైనా చెప్తుంటే వాళ్ళు సరిగా పట్టించుకోవడం కానీ, అండ్ రిలేషన్షిప్ కూడా ఇప్పుడిప్పుడే ఎవరు ఫేకు ఎవరు మంచి అని, ట్రూ రిలేషన్షిప్ ఏది ఫేక్ రిలేషన్షిప్ ఏది అనేది ఆ వేరియేషన్స్ తెలియడం కానీ, లేదా మీరు జాబ్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరు మీ గురించి ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు చెడుగా మీ గురించి ఆలోచిస్తున్నారు అనే విషయాలు తెలియడం కానీ, ఇట్లాంటివి కొన్ని విషయాలు మీ దృష్టికి వచ్చే అవకాశం అయితే ఉంటుందంట. అంటే మీరు నమ్మిన వ్యక్తులైనా ఉండొచ్చు, లేకపోతే మీరు పట్టించుకోకపోయినా వాళ్ళు మీ గురించి పట్టించుకుంటూ ఏదైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూడటం, ఇట్లా ఏదైతే ఉందో అట్లాంటివి బయటపడే ఛాన్సెస్ ఉంటాయంట. అంటే మీరు వెళ్తున్న దానిలో మీరు సక్సెస్ని పొందుతున్న వేలోనే మరి ఇలాంటివి కూడా తెలియాలి కదండి. ఎందుకంటే అందరినీ నమ్మి మోసపోతూ ఉంటే అది మళ్ళీ సక్సెస్ అనం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయని యూనివర్స్ చెప్తుంది. కొంచెం డిస్టర్బ్ అవుతారు. అవి ఎలా ఉంటాయంటే మిమ్మల్ని అవునా వీళ్ళ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారా అన్నట్లా అనిపిస్తుందంట. అంటే అసలు మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేని వ్యక్తులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏమవసరం మీ గురించి తప్పుగా పక్కన వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండడం. అంటే వాళ్ళకి మీకు ఎక్కువ రిలేషన్షిప్ లేకపోయినా వాళ్ళు మీ గురించి మిమ్మల్నే టార్గెట్ చేయడం, ఇట్లాంటివి అనమాట. ఆ విషయాలు మీ ముందుకు రావడం ఇట్లాంటి మీకు అనిపిస్తూ ఉంటుంది. అసలు నేను వాళ్ళ జోలికే వెళ్ళను, వాళ్ళతో నాకు సంబంధమే లేదు, అసలు వాళ్ళెవరో నేనెవరో, ఏదో జస్ట్ కొలీగ్, లేకపోతే ఏదో జస్ట్ ఫ్రెండ్, లేకపోతే ఫ్రెండ్కి ఫ్రెండ్, లేకపోతే ఏదో సంథింగ్ ఒక పక్క ఇల్లులు, లేకపోతే తెలిసిన వాళ్ళు, ఏదో మొహపరిచయం ఉన్న వాళ్ళతో అంతకంటే ఏముంటుంది అన్నట్లు మీకు ఉంటుంది. కానీ వాళ్ళకి అలా ఉండదు. ఆ విషయం తెలిసినప్పుడు మీరు కొంత డిస్టర్బ్ అవుతారు. ఎందుకు ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అని ఆలోచిస్తారంట. అండ్ ఏది ఆలోచించినా కూడా మీరేమనుకుంటారంటే ఎనీవే ఏది జరిగినా నేను హోల్ హార్టెడ్గా తీసుకుంటాను, అంటే మనస్ఫూర్తిగా ప్రతి మంచిని చెడుని కూడా నేను స్వీకరిస్తాను. నేను నా డెసిషన్స్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు, ఫియర్లెస్ డెసిషన్స్ అని చెప్తుంది యూనివర్స్. అంటే ఎక్కడ భయం కానీ ఆందోళన కానీ, లేదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారని భయపడిపోవడం కానీ, ఆందోళన పడిపోవడం కానీ, ఇట్లాంటివి కూడా మీ యొక్క జర్నీలో మీకు ఉండవు అని చెప్తుంది యూనివర్స్. అంటే మీరు మీ వేలో మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అది కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారంట. వాళ్ళు ఏదో డిస్టర్బ్ చేశారని ఆలోచిస్తారు కొంతవరకు, ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటారు. కానీ మీరు ఏది నిర్ణయం తీసుకున్నా, అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఎనీథింగ్ అండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, నేను హోల్ హార్టెడ్గా నా డెసిషన్స్ తీసుకుంటున్నాను, నేను ఫియర్లెస్గా ఉంటాను, నాకు ఏ విషయంలోనూ భయం లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో ఇక్కడ అందరూ కూడా గమనించుకోవాలి. నేను చాలా సింపుల్గా తెలుగులో అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో అర్థమయ్యే వర్డ్స్తోనే నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా యూనివర్స్ ఇచ్చే ప్రతి డెసిషన్ని కూడా మీరు మీ లైఫ్లో అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సో ఇట్లా మీరు ఒంటరిగా మీరు ఫియర్లెస్ డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్తుంది కదా. అండ్ అట్లా డెసిషన్స్ తీసుకున్నప్పుడే మీరు ఎలా ఉంటారంటే మీకు ఏది కావాలో దాన్ని ఇతరుల మీద డిపెండ్ అవ్వరంట. ఎవరి మీద డిపెండ్ అవ్వడం కానీ, ఎవరు ఏదైనా చెప్తే దానికోసం వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు అని వెయిటింగ్ కానీ ఇట్లా ఏం లేదు. మీకు ఏది కావాలో, మీరు దేనికి అర్హులో మీకు తెలుసు, మీకు ఏది కావాలో అది తెలుసు. ఏ డెసిషన్ తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను అనుకుంటున్నారు, అది కూడా భయం లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు అనుకుంటున్నారు. సో మీరు ఎలా ఉంటారంటే మీ యాక్షన్స్ ఆటోమేటిక్గా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది ఆలోచించడం కాదు, వర్క్లో అది చేసుకుంటూ ఆటోమేటిక్గా టకటక వెళ్ళిపోతూ ఉంటారు ముందుకే అని చెప్తుంది యూనివర్స్. సో అట్లా ఉంటుందంట. అంటే చేంజెస్ ఇట్లా జరుగుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే ఏ డెసిషన్ అయినా కూడా చాలా తెలివిగా తీసేసుకుంటారు, భయం లేకుండా తీసుకుంటారు, ఆ తీసుకున్న డెసిషన్స్కి కట్టుబడి ఉంటారు అని చెప్తుంది యూనివర్స్.
సో ఇంకా ఒక్కొక్కసారి మీకు మీరే అంటే ఎవరిని అడగకుండా ఎవరి పర్మిషన్స్ అందుకోకుండా మీరు అంటే మీ సెల్ఫ్ ఒపీనియన్ మీదే మీకు మీరే మేలు ఎప్పుడు అంతేనండి. మనకు చేసుకున్నంత మేలు మనం ఎవరికి అంటే మన గురించి మనం ఆలోచించుకునేంతలా ఎవరు మన గురించి మంచిగా ఆలోచించలేరేమో. ఈవెన్ మన పేరెంట్స్ తప్ప ఇంకెవరు ఉండరు. మన పేరెంట్స్ తర్వాత ఇంకా మన గురించి మనమే ఆలోచించుకోవాలి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుందంట, నేను అందరికీ మంచి చేస్తున్నాను కానీ నా గురించి మాత్రం ఎందుకు ఇలా బయట అంటే ఎవరితోని ఇవేమీ డిస్కస్ చేయరు. జస్ట్ ఓన్లీ మీ మనసుకు మీరు ఏకాంతంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి లోన్లీగా కూర్చున్నప్పుడు, లేకపోతే కాఫీ తాగుతున్నప్పుడు, లేకపోతే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నప్పుడు, లేకపోతే స్నానంకి వెళ్ళినప్పుడు సమ్టైమ్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నేను అందరికీ మంచి చేస్తున్నాను, నేను ఎవరి గురించి పెద్ద పట్టించుకోవట్లేదు, ఎవరిని ఏమి తప్పుగా మాట్లాడట్లేదు, ఎవరి వైపుకి నేను ఎవరికి చెడు కోరుకోవట్లేదు, కానీ నా విషయంలో ఎందుకు అందరు ఇట్లా ఆలోచిస్తున్నారు, ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, నా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ కింద కొంతమంది తీసుకోలేకపోతున్నారు, అసలు దేనికి ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎందుకు ఇలా అని ఒక్కొక్కసారి మెంటల్గా ఆలోచించడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే మనమందరం మనుషులమే కదండి, ఖచ్చితంగా మనకు ఆలోచన అయితే ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా దానిని మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మంచినైనా చెడునైనా కూడా ఎక్కువగా దాన్నే రొటేట్ చేసుకుంటూ బ్రెయిన్ అంతా అదే నింపేసుకుంటూ దాన్నే ఆలోచించుకుంటూ టైం అయితే వేస్ట్ చేయరు. అలాంటి క్యారెక్టర్ మీదే అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఎలాంటి మీకు కొంత మెంటల్గా ఆలోచనలు వచ్చినా కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే ఆ నిమిషం వరకే, అది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ వర్క్ ఏంటి అనేది ఆలోచించుకుంటారు. ఈ ఆలోచించుకునే ఈ క్రమంలో మీరు ఎప్పుడు కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ మీ బాధ్యతల విషయంలో మాత్రం చాలా చాలా అలర్ట్గా ఉంటారంట. అంటే అది రిలేషన్షిప్స్లో అంటే మీ పిల్లల విషయంలో కానీ మీ వైఫ్ హస్బెండ్ ఎవరైనా మదర్ ఫాదర్ ఇలాంటి రిలేషన్షిప్స్లోనైనా మీ బాధ్యతలు ఏవైతే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడంలో మీరు ఏది అంటే అబ్బా ఇంత బరువుగా ఉన్నాయి ఇవన్నీ మోయలేకపోతున్నాను, ఇలాంటి బాధ్యతలు నాకెందుకు భగవంతుడా అని అనుకోవడం కాదు, వాటన్నిటిని కూడా ఇష్టంగా భుజాల మీద వేసుకుంటారంట. అంటే ఇది నా రెస్పాన్సిబిలిటీ, నేను ఖచ్చితంగా దీన్ని నేను చేసుకుంటూనే వెళ్ళాలి అని కట్టుబడిపోయి ఉండిపోతారు. ఎప్పుడు కూడా మనం ఒక విషయం గమనించాలండి, ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా హక్కులు కూడా వచ్చేస్తాయి, రైట్స్ వస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించే వాళ్ళందరికీ కూడా రైట్స్ వస్తాయి. ఏదైనా కూడా అధికారం కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ వర్క్ని చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ అధికారం కూడా ఏదైనా విషయంలో క్వశ్చన్ చేసే అధికారం కానీ డెసిషన్స్ తీసుకునే అధికారం కానీ వాళ్ళకి ఉంటుంది. మీ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. చక్కగా మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో అది చెప్పుకున్నాం కదా రిలేషన్షిప్స్ అని, అదే కాకుండా కెరియర్, జాబ్, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నా కూడా చక్కగా రెస్పాన్సిబుల్గా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మా మనీ ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి, డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి, ఎక్కడ పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది, లాభాలు ఎక్కువ వస్తాయి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారంట. అది జాబ్లో కూడా అంతే, నేను ఈ జాబ్ చేస్తున్నాను ఇంకా దేంట్లో నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నేను కూడా కరెక్ట్గా నిర్వర్తించుకుంటూ వెళ్తే నేను ఇంకో స్టెప్ ఎదుగుతాను అట్లా అనమాట. బిజినెస్లో కూడా అదే విధంగా ఆ విధంగా మీ ఆలోచనలు అన్నీ కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ మీద అంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని హ్యాపీగా తీసుకుంటూ ముందుకు వెళ్తారంట. ఏది కూడా బరువుగా కాకుండా మీరు హ్యాపీగా బాధ్యతగా ముందుకు మోసుకుంటూ వెళ్ళడం కూడా మీ సక్సెస్కి ఒక చక్కటి ఇదిగా ఉంటుంది, దారి వేస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా రాబోతున్నాయంట. అండ్ ఇంకా ఎలా ఉందంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అంటే మీరు నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, లేదా నాకు ఇలాంటి జాబ్ కావాలి, లేదా నేను బిజినెస్లో ఇంత సక్సెస్ అవ్వాలి, లేదా నా ప్రాఫిట్స్ ఇంత పెరగాలి, నాకు ఇంత లాభాలు రావాలి, లేదా నేను ఇంత గొప్పగా ఇల్లు కట్టుకోవాలి, లేదా ఒక కార్ కొనుక్కోవాలి, లేదా నాకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ రావాలి, నేను ఇష్టపడే వ్యక్తి నా లైఫ్లోకి రావాలి, ఏటైనా కూడా అంటే ఏది మీ కోరిక అవుతుందో, ఏది మీ డ్రీమ్గా ఉంటుందో, డ్రీమ్ అంటే కళ, ఆ కళ ఏదైతే ఉంటుందో కొన్ని మంది విషయాల్లో కళలుగానే ఉండిపోతాయండి, కానీ మీ విషయంలో అట్లా ఉండదు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది కమ్ ట్రూ అని చెప్తుంది, మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు చేసే పనుల వలన నేను ముందే చెప్పాను, ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్
ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి రైట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి అని. అదేవిధంగా మీరు మీ బాధ్యతలు ఎలా నిర్వర్తించుకుంటూ వెళ్తుంటారో మీకు యూనివర్స్ ఇవ్వాల్సిందంతా కూడా చక్కగా కూడా మీ ముందుకి మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో నాకు పలానాది కావాలి అని కళగా ఉంటుంది. అయితే కళగా ఉండి కళలు కాసుకుంటూ ఒక దగ్గరే కూర్చోరు. కానీ నేను ముందే చెప్పాను మీకు ఇక్కడ ఈ కార్డులో మీరు వర్క్ మీరు యాక్షన్ రూపంలో ప్రతిదీ పెట్టుకుంటూ వెళ్ళిపోతారని. యాక్షన్స్కి ప్రతిఫలం ఎలా ఉంటుంది? మీ కళలు ముందుకొచ్చి సాకారం అవుతాయి. మీ ముందుకొచ్చి అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి అని యూనివర్స్ చెప్తుంది. కమ్ ట్రూ, మీ ముందుకు వస్తాయి. మీరే కోరుకుంటున్నవన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకా చేస్తున్న కొద్దీ క్యూరియాసిటీగా ఉంటుందంట, ఇన్స్పిరేషన్గా ఉంటుందంట. అంటే మీకు వచ్చే విజయాలు అలా ఉంటాయండి. పని చేస్తున్న కొద్దీ, రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్న కొద్దీ, మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఏదైనా జరుగుతున్నా మీకు ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఇన్స్పిరేషన్గా, అవును నేను ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు ఈ సక్సెస్ని పొందుతున్నాను, ఇంకా నేను బాగా చేస్తే ఇంకా నేను మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాను అని ఒక కోరికతో, ఒక ఇన్స్పిరేషన్తో మీరు వర్క్ చేయడంలో కానీ, అంటే జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ అన్ని విషయాలలో కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుంటారు అండ్ క్యూరియాసిటీతో వర్క్ చేస్తారంట. అది కదా మీకున్న మంచి మంచి లక్షణాలు. సో అలా ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే అందరి హార్ట్స్ని, అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, మీ యొక్క విజయం ఎలా ఉంటుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి హార్ట్స్ని కూడా ఫాలో చేసేలాగా, అంటే అందరి మనసుల్ని గెలుచుకునేలాగా మీ పలకరింపు కానీ, మీ యొక్క ఇన్స్పిరేషనల్ మోటివేషన్, మీ యొక్క స్టెప్స్ కానీ, మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీ క్యూరియాసిటీ కానీ ఎలా ఉంటుందంటే అందరి మనసులు గెలుచుకుంటుంది. అంటే రిలేషన్షిప్స్లో మీరు ఆలోచించే విధానం కానీ, మీ బాధ్యతల నిర్వహణ కానీ, మీరు బాధ్యతలు బాగా నిర్వర్తిస్తారు చక్కగా అని చెప్పాను. మీరు బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మీ చుట్టూ ఎవరైతే మీ రిలేటివ్స్ కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళన్నీ నా బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారు అని మనసులో మీకంటూ ఒక ప్లేస్ ఇవ్వరా? మీ 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 ప్లేస్ అప్పుడు వేరేలా ఉంటుంది. అలానే అదేవిధంగా జాబ్లో కానీ, కెరియర్లో కానీ, బిజినెస్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మీరు ఎలా అయితే ఉంటారో అలానే అందరి మనసుల్లో కూడా మీకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకొని, అదేదో సాంగ్ ఉంది కదా, ఫాలో 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 యూ అని, అలాగా అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే విధంగా, మిమ్మల్ని చూస్తూ అసలు ఇంత డైరింగ్గా, ఇంత మంచిగా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత రెస్పాన్సిబుల్గా ఎలా ఉండగలుగుతున్నారు అన్నట్లు అందరిని చూపుని కూడా అట్రాక్ట్ చేసుకుంటారంట. అట్లా ఉంటుంది మీ ఫాలోయింగ్ అనేది, ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే అంత మంచి ఫాలోయింగ్ని పొందగలుగుతారు. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఒక లైట్ లాగా, అంటే చీకట్లో కాంతివంతమైన లైట్ మనకి ఎలాగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది అలాగనమాట. అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక ల్యాంప్ లాగా, లైట్ లాగా మీ యొక్క లైఫ్ అయితే ఉంటుంది. మీ డెసిషన్స్ ఉంటాయి, మీ స్పాంటేనియస్ ఆలోచనలు ఉంటాయి. ఎప్పటికప్పుడు టక్ టక్ మని అక్కడ సందర్భం బట్టి మీరు చక్కగా డెసిషన్స్ తీసుకుంటారంట. అంటే ఆలోచిస్తూ ఉండడం, లేకపోతే ఇంకా చూద్దాంలే అనడం, లేకపోతే నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే పోస్ట్ పోన్ చేయడం, ఇట్లాంటివి ఏం మీకు ఉండవు. స్పాంటేనియస్గా ఉంటారంట. అంటే ఆ సందర్భాన్ని బట్టి మీరు ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ లైటింగ్ లాగా, అంటే మీరు ఒక వెలుతురు, ఒక చిన్న దీపం, చీకట్లో ఒక చిన్న దీపం ఎంత మనకి ఒక వెలుతురునిస్తూ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది. వెలుతురు వచ్చింది, అక్కడ వెలుతురు వచ్చింది. అదే కరెంటు పోతే ఎలా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఎక్కడైనా ఒక చిన్న లైట్ వెలుగుతుంటే ఆ వెలుతురునే చూస్తూ ఉంటాం. అట్లా అన్నమాట. మీరు అందరికీ ఒక అట్రాక్షన్ లాగా తయారవుతారు, అందరికీ ఒక దారి చూపే, ఒక వెలుతురు చూపే ఒక లైట్ లాగా ఉంటారు అనేది. అంటే అట్లాంటి ఒక మ్యాజికల్ పవర్ అనేది మీలో ఉంటుంది. మీ లైఫ్లో అలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మిమ్మల్ని, మీరు మీ పొజిషన్లోనే ఉంటారు కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని మీ చుట్టూ చేరడం, మీకు వాళ్ళ మనసులోని మాటలు చెప్పడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారండి. కానీ మీరు మాత్రం స్టేబుల్గా మీరు ఏది చెయ్యాలో మీకు తెలుసు. అంటే ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పరు, అదిగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పరు. మీరు ఏది చేసుకెళ్లాలో మీ రెస్పాన్సిబిలిటీస్ బట్టి, మీ బాధ్యతలు బట్టి
మీరు అలా వెళ్తూ ఉంటారు. అట్లానే జాబ్లోను, రిలేషన్షిప్స్లోను, కెరియర్లోను, బిజినెస్లోను అన్నీ కూడా మీరు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనూ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ అన్నీ రావడం, వాటన్నిటి సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ స్టేబుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎలా అంటే ఓకే ఉంది, ఓకే వచ్చేస్తుంది అని చెప్పి కొంతమంది ఎలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయిపోయి చాలా హడావిడి చేసేస్తూ ఇట్లా ఉంటారు. అలా ఉండరు. మీరు ఎప్పుడు కూడా ప్రతి దాన్ని స్టేబుల్గా తీసుకుంటారు, స్టేబుల్గా మీ ఆలోచనలు ఉంటాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.